నాకు రక్షణ దయచేయము. అందరూ కలిసి ఒకసారి చూడండి. ఏమని అడుగుతున్నారు కొరాహు కుమారుని ఇక్కడ? నాకు రక్షణ దయచేయము, రక్షణ దయచేయము. వెనక్కి ఒకసారి మనము వాళ్ళ హిస్టరీ మనం చూస్తే, ఆ వృత్తాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ యొక్క కొరహ కుమారుడు కీర్తనల గ్రంథంలో 12 గ్రంథాలు రాశారు. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ ఒకసారి మనము రిమైండ్ చేసుకోవడం. దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యానికి వారం వారం ఏ రీతిగా మనం బలలో పాలు పొందుతాం యోగ్యమైన రీతిలో, అలాగే దేవుని వాక్యం ప్రతి వచనము ప్రతి మాట కూడా చేసుకోవాలి, రివైండ్ చేసుకోవాలి. కొరహ కుమారులు 12 కీర్తనలు రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఎన్నుకొని 12 గ్రంథాలను మరి బైబిల్ గ్రంథంలో పొందుపరచడానికి గల కారణం, దేవుడు వారిని మరణం నుంచి విడిపించాడు. శారీరకముగా ఎలా విడిపించాడు మనందరికీ తెలుసు. కొరాహు ఎటువంటి పరిస్థితుల్లో, కొరాహు జీవితం గురించి ఈరోజు మాట్లాడలేదు, కానీ మనం ఒక చిన్న వివరణ మీకు ఒకసారి దీని వెనక భాగాన్ని మనం చూడాలని చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. కొరాహు ఏం చేశాడు? మోషేకు తిరుగుబాటు చేశాడు, ఎదురు మాట్లాడేవాడు, ఎదురు వెళ్ళాడు. ఒక నాయకుడికి, ఒక ప్రవక్తకి, మరి దేవుడిని నియమించిన వ్యక్తికి ఎదురు వెళ్ళాడు. ఈ కొరాహు ఎవరు అంటే మోషేకి కజిన్ బ్రదర్. ఎందుకంటే అమ్రాము తమ్ముడు ఇస్హారు, అది నిర్గమాకాండం 6:18 అనుకుంటా. ఇషాహు ఏదంత పేరు. ఇషాహు కుమారుడే కొరాహు, అమ్రామ కుమారుడు మోషే. వీళ్ళందరూ కూడా కహాతు, వీరి తండ్రి అంటే కొరాహు తాత కహాతు. నిర్గమాకాండం 6:18 ఉంటుంది. వీళ్ళంతా కజిన్సే, అన్నదమ్ముల పిల్లలు. ఐగుప్తు నుంచి బాగానే వచ్చారు, ఎడారిలో బాగానే నడుస్తున్నారు, ఎర్ర సముద్రం దాటాడు. అక్కడ స్టార్ట్ అయింది కొరాహు హృదయంలో ఎదురు తిరగాలి, తిరుగుబడాలి. దాతాను, అభిరాము అలా ఉన్నారు కదా, వాళ్ళని చేసుకొని 250 మంది గ్యాదర్ చేసి మోషే మీద తిరుగుబాటు వెళ్ళాడు. తిరుగుబాటు అయినప్పుడు మోషే ద్వారా దేవుడు మాట్లాడాడు, భూమి నోరు తెలిసి మింగేస్తుంది. ఆ ద్వారా కొరాహు బంధువులందరూ చనిపోయారు. కానీ సంఖ్యాకాండం దగ్గరికి వచ్చేటప్పటికి 26వ అధ్యాయం అనుకుంటా, కుమారుడు బ్రతికేను అనుకుంది. ఎలా బ్రతికారు? తల్లి ద్వారా. మన బైబిల్ స్టడీలో కూడా మనం విన్నాం కదా, బలిపీఠం కొమ్ము పట్టుకుంటే రక్షింపబడతారు. శిలువకు సాదృశ్యం అని. పిల్లలను తీసుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళి కొరాహు తల్లి ఆ బలిపీఠం కొమ్మును పట్టుకుంది. ఆ రీతిగా వారు రక్షింపబడ్డారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కొన్ని వందల సంవత్సరాలు గ్యాప్ ఉంది ఇక్కడ. కీర్తనలో 85వ కీర్తన, మనం 7వ వచనము, ఈ భాగాన్ని మనం చదువుతున్నాం అంటే కొరాహు కుమారులు ఏ రీతిగా దేవుడిలో ఎదిగారో, ఏ రీతిగా దేవుడి ద్వారా రక్షింపబడ్డారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, యెహోవా నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము అనే మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలం ఒకటి ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 3 కాలాల్లో మనం రక్షణ చూస్తాం. భూతకాలంలో రక్షణ, వర్తమాన కాలంలో రక్షణ, భవిష్యత్తు కాలంలో రక్షణ. యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా మనం అంగీకరించి, ఆయన మన జీవితంలో చేసిన, నా జీవితంలో చేసిన గొప్ప కార్యము, ఆ కలువరిగిరి కార్యము, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎప్పుడైతే మన హృదయంలో దాన్ని స్వీకరిస్తామో, ఎప్పుడైతే మన హృదయంలో దాన్ని అనువదించుకొని
మరి దేవుడి సొంత రక్షకుడిగా మన జీవితాల్లో అంగీకరిస్తామో ఆ రోజు మనం రక్షింపబడాం. అది భూతకాలం యొక్క రక్షణ. వర్తమాన కాలంలో రక్షణ ఎందుకు మనం రక్షింపబడ్డాం కదా, మళ్ళీ ఎందుకు రక్షింపబడాలి అంటే అనుదినము రక్షింపబడాలి. మన పాటలు కూడా పాడుతున్నాం, అనుదినము రక్షింపబడాలి. ఇప్పుడు మనం ఉంటుంది వర్తమాన కాలం. పాపపు శక్తి చేత, పాపపు అపరాధపు ప్రభావము చేత మనం ఈ భూలోకములో జీవిస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రభావం చేత, పాపం యొక్క శక్తిలో మనం జీవిస్తున్న టైంలో మనకి దేవుని రక్షణ కావాలి, దేవుని కాపుదల కావాలి. ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటేనే అనుదినము కూడా మనం రక్షింపబడిన వారు అవుతాం. ఇది వర్తమాన కాలంలో జరిగే రక్షణ. నిత్య రాజ్యంలో నిరీక్షణ, దేవుని మహిమలో మనం చేర్చబడిన తర్వాత, దేవుని రాజ్యంలో మనం ఉన్న తర్వాత మరి ఆ రక్షణ భవిష్యత్తు కాలంలో ఉండే రక్షణ, అది నిత్యత్వము ఉంటుంది. కాబట్టి ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 3 కాలాల్లో కూడా రక్షణ మనం చూస్తాం. ఇక్కడ కోరాహు కుమారులు ఏమడుగుతున్నారంటే, నీ రక్షణ మాకు దయచేయము. ఇది ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప చక్కని ప్రార్థన. మన ఉదయకాల సమయం నుంచి లేచిన తర్వాత మళ్ళీ రాత్రి పొడికినంత వరకు ప్రార్థన చేస్తాం. వారం కూడికల్లో మనం ప్రార్థన చేస్తాం. మనం ఏం దయచేయమని అడుగుతున్నాం. ఈ మధ్యకాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు నన్ను ఏం అడుగుతున్నారు, ఏది దయచేయమని మీరు మమ్మల్ని అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు. ఈరోజు మనందరికీ ఒక క్వశ్చన్ దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. రక్షింపబడ్డాం, రక్షణ పొందాం, లోకంలో జీవిస్తున్నాం, దేవుడి కృపణ పొందుకుంటున్నాం. సమస్తము కూడా దేవుడు మన కోసం ఇచ్చాడు. రిఫరెన్స్ జ్ఞాపకం లేదు, కానీ యెహోవా దేవుడు ఏమంటాడంటే మనం స్వాస్యంగా ఎంచుకున్నాడు. ప్రకృతిని ఎంచుకోవాలా, జీవజలాలను ఎంచుకోవాలా, వృక్షాలని, మరి జలరాశుల్ని, జీవరాశులు, దేన్ని స్వాస్యంగా ఎంచుకోవాలా. మనిషినే స్వాస్యంగా ఎంచుకున్నాడు. మనిషి కొరకు ఎన్ని సృష్టించాడు, నిర్మించాడు. మరి ఆ గొప్ప దేవుడిని, అటువంటి గొప్ప దేవుడిని మనకు కలిగిన మనము ఏమి దయచేయమని అడుగుతున్నాం ఈరోజు ఉదయకాల సమయం నుంచి. గడిచిన దినాల్లో, గడిచిన మాసాల్లో, గడిచిన సంవత్సరాల్లో, రాబోయే దినాల్లో 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ఈ సమయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తాం. చూడండి, కీర్తనలో ఒక మాటను మనం చూడొచ్చు. నూట 19వ కీర్తన 73వ వచనం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. మనం గుండె మీద చేసుకుని మాట్లాడితే మన ప్రార్థనా జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఈ మాటని మనం ఎంతమంది, ఎన్నిసార్లు మనం దేవుణ్ణి అడిగాము? ఒకసారి మనకు ప్రశ్న. మనకి ఈ లోకంలో అది కావాలి, ఈ స్వస్థత కావాలి, ఈ అవసరత కావాలి అని అడిగేవారమే. ఈ వాక్యం నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏమిటంటే, సంవత్సరానికి ఒకసారి కూడా నేను ఈ బుద్ధి కావాలి ప్రభువా, నాకు బుద్ధి దయచేయి ప్రభువా నేను అడగల. నాకు ఎక్కడ జ్ఞాపకం కూడా లేదు. కీర్తనాకారుడు మరి 119వ కీర్తన, మరి కొంతమంది దావీదు గారికి ఎక్కువ ఓటింగ్, మరి బైబిల్ పండితులు చెప్తారు దావీదు గారు రాశారని, కొంతమంది హెజ్రా గారు రాశారంటారు కదా, కొంచెం ఇర్మీయా గారు రాశారంటారు. కానీ మరి ఇంకా పదజాలాలను బట్టి చూస్తే దావీదు గారు ఇక్కడ రాసినట్లుగా మనం గమనించాలి. మరి దావీదు మహారాజు లాంటి వాడే నాకు బుద్ధి దయచేయము అంటున్నాడు. మనం ఏమాత్రం చెప్పండి, ఎంతమంది మనం అడుగుతున్నాం?
నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు, నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్టు, నీ వాక్యాన్ని నేర్చుకున్నట్టు, నీ వాక్యాన్ని నేను అనుసరించినట్టు నాకు బుద్ధి దయచేయము. మనం చిన్న విషయానికే మన బుద్ధి బయటపడిపోతా ఉంటాం. ఒక భార్య, ఒక స్త్రీ వంటగదిలో వంట చేస్తుంది అనుకోండి, చేయి కాల్చుకుంది. ప్రేమ కలిగినటువంటి భర్త ఏమంటాడంటే అయ్యో అని ఏదో బర్ణాలో ఏదో రాస్తాడు, జాగ్రత్త చూసుకొని చెప్తాడు. రెండోసారి కూడా కాల్చుకుంది అనుకోండి, ఏమంటాడు? బుద్ధి లేదా నీకు అని అంటాడు. దేవుడు కూడా ఈరోజు మనం ప్రశ్నిస్తా ఉన్నాడు. ఒక్కసారి మోసపోవడం తప్పు కాదు, రెండోసారి మూడోసారి మోసపోవడము తప్పు. అది బుద్ధి లేనితనం. దానివల్ల ఏమొస్తుంది తెలుసా? బాధ, దుఃఖం. చూడండి, కీర్తనలో 107 కీర్తనలో మాట మనం చూడవచ్చు. 107 కీర్తన 17 వచనంలో బైబిల్ క్లియర్గా చెప్తాము. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఏం తెచ్చుకుంటారంట? బాధ తెచ్చుకుంటారు. ఆ బుద్ధి లేని తన వల్ల బుద్ధిని హీనతలోనికి నడిపిస్తే, బుద్ధిని వదిలితే, బుద్ధిని మరిస్తే, దేవుడి దగ్గర ఆ బుద్ధిని మనం కోరుకోకపోతే బుద్ధిహీనతం అయిపోతాం, బాధ తెచ్చుకుంటాం. అప్పుడు తలగొట్టుకున్నా ఉపయోగం లేదు. నా జీవితంలో నేను 2-3 అనుభవిస్తా ఉన్నా. ఇప్పుడు తలగొట్టుకుంటే ఉపయోగం లేదు. దేవుడిని ఆ రోజు నాకు బుద్ధి కావాలని అడగల, అందుకే ఈరోజు కొన్ని పరిస్థితులు వస్తాయి. విశ్వాస జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే పేతురు మహాశయుడు మంచి మాట చెప్తా ఉంటాడు కదా, 1 పేతురు అనుకుంటా. మనం ఏ బుక్లు చదవలసిన లేదు, బైబిల్ చదివితే చాలు. 1 పేతురు రాసిన 1 పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఏం కావాలంటే ఇక్కడ బుద్ధికి స్వస్థత కావాలి, శరీరానికి స్వస్థత తర్వాత ఫస్ట్ బుద్ధికి స్వస్థత కావాలి. మన ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కూడా శరీరానికి స్వస్థత, లోకములో ఆశీర్వాదాలు ఇవే ఎక్కువగా ఉంటాయి. మన బుద్ధికి స్వస్థత అనేది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకు అంటే బుద్ధి విషయంలో నేను కొన్ని ఎక్స్పీరియన్స్తో మీతో మాట్లాడాలని ఆలోచన చేస్తున్నా. మనం భోజనాన్ని పెట్టాం అనుకోండి, కూర బాగాలేదు, ఇది వేస్ట్, అది సరిగ్గా చేయించలా, తిన్న తర్వాత కాముగా బయటకు వెళ్ళిపోవాలి. బుద్ధి బయట పడకూడదు. ఆ బ్రదర్ ఇట్లా, ఆ సిస్టర్ ఇట్లా, ఆ బ్రదర్ ఎప్పుడు ఇంతే, ఆ సిస్టర్ ఎప్పుడు ఇంతే. ఇది ఒక ఫ్యామిలీలో, ఒక కుటుంబంలో ఇటువంటివి జరగడం బుద్ధిహీనత పనులు. దానివల్ల మనకి ఆశీర్వాదం కాదు కదా, బాధలే వస్తాయి. కాబట్టి ఇక్కడ పేతురు మహాశయుడు ఏం చెప్తున్నాడంటే బుద్ధికి స్వస్థత కావాలి. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, దాని కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మీయ నేత్రాలు తెలిసి ఉండాలి. హృదయ నాదము అంటే ఆర్భాటించిరి అని ఉంటుంది ఇక్కడ దినవృత్తాంత గ్రంథంలో. అంటే హృదయంలో నుంచి ఆ నాదం రావాలి. ఆర్భాటించినటువంటి నాదం చేయి, అరవడం. ఈ కాలంలో మనం ఏం చేయాలంటే విశ్వాసముగా నాదం చేయాలి, హృదయాల నాదం చేయాలి. దినవృత్తాంత గ్రంథం అనుకుంటా, ఆర్భాటించినప్పుడు దేవుడు మంచి సమాధానం వారికి దయచేశాడు. దినవృత్తాంతం 2వ గ్రంథంలో 13వ అధ్యాయము, దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు యూదావారు ఆర్భటించిరి,
యూదా వారు ఆర్భటించినప్పుడు యెరోబోమును ఇశ్రాయేలు వారందరూ అబీమియా ఇక్కడ యూదా వారి ఎదుటను నిలవలేక ఉంటున్నట్లు దేవుడు వారిని మోస్తున్నందున చాలా సిస్టమ్ ఆర్భటించిరి అంటే నాదము చేయడం. అంటే ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేశారు, ఆ రోజు వాళ్ళు దేవుణ్ణి మొరపెట్టారు. ఈరోజు మనం కూడా హృదయంలో ఆర్భాటించినప్పుడు దేవుడు మనకి దయచేస్తాడు, మన బుద్ధికి స్వస్థత కలుగు చేస్తూ ఉంటాడు. మనం మెలకువగా ఉండి మనం అటువంటి ప్రార్థన చేయాలని దేవుడు ఈ మధ్య కాలశంలో కోరుకుంటున్నాడు. రెండో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఏది మనం దయచేయాలని మన దేవుడిని అడగాలంటే కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాటగా దేవుడిని ఏమి దయచేయమని మనం అడగాలి. మొదటిదిగా మరి బుద్ధి దయచేయమని అడుగుతున్నాము. రెండవదిగా కీర్తన 108:12 వచ్చిన మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. ఇక్కడ కూడా దావీదు గారి గురించే మనం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. దావీదు గారికి అనేకమైన శక్తి ఉంది, బలం ఉంది, మరి సైన్యం ఉన్నారు, డబ్బు ఉంది. ఆయన ఈ మాట కోరవసరంలా దేవుడి సహాయం కోరుతూ ఉన్నాడు. ఏమని కోరుతున్నాడంటే మాకు సహాయం దయచేయము. మనుష్యుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయం దయచేయము. దావీదు గారి జీవితంలో మనం చూస్తే ఆయన చిన్న వయసు నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాడు. తండ్రి దగ్గర నుంచి ఆ పోరాటం మొదలైంది. మరి ఆయన కుమారుల్లో మరి తీసేసిన వ్యక్తి అంటే ఎన్నిక లేని వాడిగా దావీదు గారు ఉన్నాడు. కుమారులందరినీ పిలిపించమంటే దావీదుని పిలిపించాడు. కానీ దేవుడి ఉద్దేశం అది కాదు. కానీ ఆ టైంలో కూడా నా తండ్రి నన్ను ఎన్నిక లేని వాడిగా చేసినా నేను గొర్రెలు కాచుకుంటా, నా తల్లిదండ్రులు నన్ను ఎన్నిక లేని వారికి చేసినా కూడా దేవాది దేవుడు నాకున్నాడన్న ధైర్యంతో దావీదు గారు జీవించాడు. అందుకే ఆ విశ్వాసంతో మరి దేవుడిని వేడుకుంటూనే ఉన్నాడు. మరి దావీదు గారి యొక్క మరి ఆ లక్షణాలను మనం చూస్తే రాజు అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు, పోరాడుతూ ఉన్నాడు. చిన్ననాటి నుంచి కూడా ఆయన దేవుని యొక్క ఉద్దేశాల్లో, దేవుని యొక్క ఆలోచనలో ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే ఈరోజు మనకు లోకంలో ఎన్నో యుద్ధాలు, సమస్యలు, తప్పులు, పరిస్థితులు, స్థితిగతులు, వీటన్నిటి గుండా ఒక మనిషి జీవితము, ఒక విశ్వాస జీవితం వెళ్తున్నప్పుడు మనం దేవుడిని కోరవలసింది ఏమిటంటే సహాయం చేయి ప్రభువా, నీవే నా సహాయకుడు, ఎబినేజరే అని పాటలు పాడతాం మనం. ఆయన సహాయం చేసేవాడు. మన ప్రార్థనా జీవితంలో మరి ఇంతమంది గొప్ప భక్తులే అటువంటి ప్రార్థనలు చేశారు. మనము ప్రార్థనలో ఈ మాట కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమయోచితమైన సహాయం అనే మాటను అక్కడ మనం చూస్తాం కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ఆలస్యం అవుతుందేమో కానీ అలక్ష్యం చేసే దేవుడు కాదు. దేవుడిని అడిగినప్పుడు మనకు సహాయం కావాలి. మరి ఈ విషయంలో దేవుడు నా జీవితంలో చాలా కొన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. కాబట్టి ఆలస్యం అవుతుందని మనం ఎప్పుడైతే ఇబ్బంది పడతామో, బాధపడతామో, ఇవన్నీ కూడా అటువంటి వారికి ఆశీర్వాదం ఎక్కువ ఉంటుందంట. ఆ బాధ భరించేవాడికి ఆశీర్వాదం ఉంటుంది. ఇంగ్లీష్లో వెయిటింగ్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్ అని ఒక
వర్డ్, మంచి మాట. ఎందుకు ప్రభా నాకే ఈ బాధలు ఇచ్చావు, ఎందుకు ప్రభా నాకే ఇన్ని కష్టాలు ఇచ్చావు అనుకోరు. నేను ఫస్ట్లో అనుకునేవాడిని, దేవుడు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే అది గొప్ప ఆశీర్వాదాలు. ఆ కష్టాలు, ఆ బాధలు ఒక విశ్వాస జీవితంలో గొప్ప ఆశీర్వాదాలుగా దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి మరి సమయోచితమైన, ఇంగ్లీష్లో టైమ్లీ అని ఉంటుంది. అంటే ఆ సమయం రావాలి. నువ్వు ప్రార్థన చేయగానే రాకపోవచ్చు, దేవుడికి తెలుసు. దేవుడికి తగిన సమయంలో, తగు సమయంలో దేవుడు ఆ సమాధానం, ఆ సహాయం దయచేసేవాడు ఉన్నారు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట చెప్తాను చూడండి, 8వ అధ్యాయము 26వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మన పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మనకి బాధల ద్వారా, కష్టాల ద్వారా మనం కొన్నిసార్లు ప్రార్థన చేయలేం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, చూసారా? ఇందాక బ్రదర్ చెప్పినట్లుగా తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఆయన చిందించిన రక్తాన్ని కనపరుస్తూ దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మన మూలుగులే దేవుని యొక్క ఆత్మ అక్కడ ప్రార్థన చేస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు కదా, ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మరి బలహీనత పరిస్థితుల్లో, నాకు సహాయము చేయవాడు ఎవరు లేని పరిస్థితుల్లో దేవుడి వైపు మనం చూసినప్పుడు మన మూలుగులు ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మన సహాయము అక్కడి నుంచి వస్తుందని మన దృష్టి కూడా ఎప్పుడు కూడా అక్కడే ఉండాలి. బ్రదర్ మాట మన లాస్ట్ టైం మన మాట చెప్పారు, ఇజ్రాయెల్ ప్రజలు మేఘం వైపు చూస్తూ ఉన్నారు. వాళ్ళ దృష్టి మేఘం కదిలితేనే వాళ్ళు కదలాలి. దేవుని యొక్క క్రమం అని. అది ఎప్పుడు కదులుతుందో అనే దృష్టి దాని మీద ఉండాలి కదా, దాని మీద లేకపోతే వీడు కదలలేదు. కాబట్టి మన దృష్టి, మన ప్రతిదీ కూడా దేవుని వైపే ఉండాలి. అప్పుడే ఈ రకమైన ప్రార్థన, ఈ రకమైన సహాయాన్ని మనం పొందగలం. చివరిగా ఒక మూడో మార్గం మనం నేను జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు ఏమి దయచేయాలి మనకి? మొదటిగా బుద్ధి దయచేయాలని కోరాము, రెండవదిగా మరి సహాయం కావాలని కోరాము, మూడవదిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. యెహోషువ రాసిన గ్రంథంలో మనం చూస్తే, యెహోషువ 15వ అధ్యాయము 19వ వచనం. నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చున్నావు కనుక నీటి మడుగులు నాకు దయచేయమనగా మెరక మడుగులను నల్లపు మడుగులు ఇచ్చాడు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? అక్స. ఈ అక్స ఎవరంటే కాలేబు గారి కూతురు. కాలేబు గారి కూతురికి వివాహం చేసిన తర్వాత అక్స తండ్రిని అడుగుతా ఉంది. ఏమని అడుగుతుంది? నాకు దీవెన దయచేయము. ఇది పక్కింటోడు ఏం తీసుకుంటున్నా అబ్బా ఇమ్మీడియట్లీ దాన్ని కొనేయాలనుకుంటాం. వాడు కారు కొంటే కారు కొనాలి, బండి కొంటే బండి కొనాలి, టీవీ కొంటే టీవీ. అంటే మన యొక్క మానవ యొక్క స్థితి అంతే. ఏమిచ్చాడు కాలేబు గారు అక్కడ? కుమార్తెకి ఏమిచ్చాడంట? ఏమంటుంది? నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చినావు కనుక నీటి మడుగులు నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చాడు. ఒకటి ఇవ్వలేదండి, 2 ఇచ్చాడు. మెట్ట భూమి ఇచ్చాడు, మాగాణి భూమి ఇచ్చాడు. కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ మాటలు ఎక్కువగా మాట్లాడుతారు. మెట్టలో కొన్ని రకాలుగా పంటలు పండుతాయి, మాగాణిలో కొన్ని రకాల పంటలు పండుతాయి. మెట్ట అంటే ఎత్తైన ప్రదేశము, పల్లము అంటే దిగువ ప్రదేశం, మాగాణి అంటే దిగువ ప్రదేశం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి నిత్య రాజ్యాన్ని ఇచ్చాడు. ఈ మెట్ట భూమి దానికి సాదృశ్యం.
లోక ఆశీర్వాదాలు కూడా మనకి ఇస్తున్నాడు. పల్లపు పరిస్థితి, ఇది లోకానికి సాదృశ్యం. దేవుడు మనం ఒకటి అడిగితే రెండు ఇచ్చేవాడు ఉన్నాడు. ఇక్కడ ఆక్సాకు కూడా ఒకటి అడిగితే రెండు కాలేబు అని ఇచ్చాడు. నాకు దీవెన దయచేయము, సమస్తము దేవుడే చూసుకుంటాడు. మనకి ఇది కావాలి అది కావాలి అని అడగవసరం. నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు కదా. కాబట్టి విశ్వాస జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో ప్రాముఖ్యంగా మన దేవుణ్ణి ఏది దయచేయమని అడగాలి. భక్తులు ప్రార్థించినట్లుగా, భక్తులు ప్రార్థన ద్వారా విజయాలు సాధించినట్లుగా మన విశ్వాస జీవితంలో కూడా ఈ పాపపు శక్తితో, ఈ ప్రభావంతో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకి సరైన బుద్ధి కావాలి, స్వస్థత బుద్ధి కావాలి, దేవుని సహాయం కావాలి, దేవుని దీవెనలు కావాలి. ఈ మూడు ఉన్నప్పుడే మరి ఒక విశ్వాస జీవితము సంతోషభరితంగా ఉంటుంది. దేవుడి సమస్తాన్ని ఇచ్చేవాడు, ఎందుకంటే ఆయన మన స్వాస్థ్యం, మనం కొనుక్కున్నాడు. ఆయన ఈ సృష్టిలో దేన్ని ఆయన కొనుక్కోవాలి, మనల్ని ఆయన కొనుక్కున్నాడు, మనమే ఆయన స్వాస్థ్యం. కాబట్టి ఆయన విడిచేవాడు కాదు, ఎడబాయేవాడు కాదు, నిత్యం మనల్ని కనిపెట్టుకునేవాడు. ఆయన ఎందుకు కొన్నిసార్లు సైలెన్స్గా ఉంటాడంటే మనం ఆయన చూస్తున్నామా లేదా అన్నది ప్రాముఖ్యమైన మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి మధ్యకాల సమయంలో ఈ కొద్ది మాటలు మన వీటిలో దీవించి ఆశీర్వదించుతారు.